రేపు రాబోయే రోజుల్లో ఈ ఎదుగుదల కష్టపడతాం. మీ అందరినీ అక్కడ కాదు ఇక్కడ కూర్చోబెట్టలేదని నాణ్యతలు ఉంటుందని చెప్పి ఎవరు కూడా అబద్ధపడతారు. రేపు స్థానిక సంస్థల్లో డెప్యూటీగా ఎంపీగా ఎంపీగా డెప్యూటీ చైర్మన్ గా మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి ఈ ఉన్న సమయంలో గెలుపు ఖాయమైంది. కానీ అక్కడ బాధిపడని రావాలని ప్రజలు వేస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇలా 15 సీట్లు ఖాయమైంది. కానీ 15 సీట్లలో బేటీ మెజార్టీస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో మన బేటీలు ఉన్నత స్థాయి ఉంటాయి. కాబట్టి మీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. మీ గ్రామంలో కూర్చోవాలో ప్రతి ఇంటికి బేటీగా చేసినప్పుడే మనకు భారీ మెజార్టీ వస్తుంది. కాబట్టి నిజంగా కార్యకర్త కష్టం ఒక కార్యకర్తగా కట్టి మీరేదో ఇబ్బంది పడితే అధికారం లేదు చేస్తున్నాం. అధికారం వచ్చింది. రేపు అధికారం అందాలి. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు అందాలంటే మీ సంక్షేమ పథకాలు మా గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇచ్చింది. మీ గవర్నమెంట్ ఎప్పుడైతే రేపు ఇల్లు వస్తాయి, పెన్షన్ వస్తాయి, రేపు వస్తాయి. కొంతమంది ఎక్కువ ముఖ్యమంత్రి చేసి ఆగస్టు 15 ప్రతి రైతులకు 2 లక్షల చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా పార్టీ పెద్ద కష్టపడ్డ కార్యకర్తలు మీరు గడిపేట చూస్తున్నారు. కాబట్టి మీరెవరు అమలు మీరెంత పెద్ద అధిష్టానం ఉంది, ఇంత పెద్ద నాయకులు మీకు ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల్లో మీ అందరినీ ప్రజాపరంగా చేసే బాధ్యత. కాబట్టి యువనాయకులు మా ఇద్దరికి పేరుంటే నాయకులు ఢిల్లీ వస్తే ఢిల్లీ నుంచి బాలు మిగిలి వస్తాయి. కాబట్టి మీరందరూ కష్టపడి భారీ విజయం చేస్తుందిగా ఈ అవకాశం వచ్చిన వారికి మా